బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో గ్రామస్తుడిపై మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. సోది భద్రుపై మారణాయుధాలతో దాడి చేసి చంపేశారు. బైరంఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశముండి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బైరంఘాట్ ఏరియా కమిటీ పేరుతో ఘటనా స్థలంలో మావోయిస్టుల లేఖ వదిలినట్లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. ఎస్ నవీన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒక పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో ఇంత దారుణ హత్య కొడిగట్టినట్లు తెలుస్తుంది మావోయిస్టులు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అండ్ ఆ లెటర్ కూడా రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? మనం చూడొచ్చు, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు తెగబడ్డారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఘాతకానికి అయితే పాల్పడ్డారు. అక్కడ పోలీసు ఇన్ఫార్మర్ నేపథ్యంతో ఒక గ్రామస్తుని అతి కిరాతకంగా గొడ్డలతో అయితే నరికినట్టు పరిస్థితి కనపడుతుంది. సోదు భద్రు అనే గ్రామస్తుని ఉదయం పూట ఆ గ్రామంలో ఉంటే ఇంటికాడ ఉంటే తీసుకెళ్లి అతి దారుణంగా కూడా హత్య చేసినట్టుగా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే గత కొద్ది కాలం నుంచి ఆయన బైరంఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఉంటున్నాడు. కేశవముడి అనే గ్రామంలో తన నివాసం ఉంటున్నాడు. అయితే అక్కడ మావోయిస్టులకు సంబంధించినటువంటి కదలికలు అయితే జిల్లాలో అనేక ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆ ఎన్కౌంటర్ లో మావోయిస్టులతో పాటు కొంతమంది గ్రామస్తులు కూడా చనిపోయినట్టుగా మొన్న మావోయిస్టులు ఒక లేఖల విడుదల చేశారు. అయితే ఈ గ్రామస్తులు చనిపోవడానికి, ఆ మావోయిస్టులు చనిపోవడానికి కీలక పాత్ర ఇతనే పోషిస్తున్నాడు అనేది చెప్పేసి భద్రే పోషిస్తున్నాడు. పోలీసులకి ఇన్ఫార్మర్ గా మారారు. పూర్తి స్థాయి కూడా అడవి ప్రాంతంలో ఏదైతే కట్టెలు కానీ లేకపోతే ఇతర కార్యక్రమాల కోసం అడవిలో తిరుగుకుంటూ మావోయిస్టులకు సంబంధించినటువంటి సానుభూతి పనులు కానీ మావోయిస్టు దళాల కదలికల్ని పూర్తి స్థాయి కూడా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చెప్తున్నాడని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖ మృతదేహం వద్ద అయితే వదిలిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే ఎవరైనా సరే ఇన్ఫార్మర్ గా ఎవరిస్తే అందరికి కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక హెచ్చరిక ఆ లేఖను కూడా విడుదల చేశారు. ఆ డెడ్ బాడీ దగ్గరనే కూడా వదిలి వెళ్ళిన పరిస్థితి కాబట్టి ఇది బైరంఘాట్ ఏరియా కమిటీ పేరుతో ఈ లేఖ విడుదల చేశారు. అయితే పూర్తి స్థాయిలో కూడా గత కొద్ది కాలం కూడా మావోయిస్టులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని ఆ భద్రు పోలీసులకు ఇస్తున్నారని పక్క సమాచారంతో ఈయనను హత్య చేస్తున్నట్టుగా కూడా లేఖ విడుదల చేశారు. ఎందుకంటే వాస్తవానికి ఒక ఇన్ఫార్మర్ ని హత్య చేసేటప్పుడు ఖచ్చితంగా ప్రజాకోర్టు నిర్వహించిన తర్వాత ఆ గ్రామస్తుని చంపే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అట్లా చేయకుండా నేరుగా ఎవరైతే ఆ భద్రు ఉన్నాడో భద్రు ఇంటికి వెళ్ళి అతను తీసుకొచ్చేసి అది కిరాతకంగా గొడ్డలతోటి నరికినట్టు పరిస్థితి కాబట్టి ఎలాంటి ప్రజాకోర్టు కూడా నిర్వహించకుండా తనని హత్య చేశారు. అయితే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో అక్కడ ప్రజాకోర్టు పెట్టే సిచ్యువేషన్ కూడా లేదు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా భద్రత ఆ ప్రాంతం మొత్తం కూడా రోజు జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఎవరైతే పోలీసు ఇన్ఫార్మర్ గా ఎవరిస్తున్నారో అతన్ని మాత్రం గుర్తించి తనని హత్య చేశామని చెప్పేసి మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. వాస్తవానికి తను గుర్తించడానికి చాలా టైం పట్టింది. పూర్తి స్థాయి కూడా మావోయిస్టులకు సంబంధించి కొంత నష్టపోయిన పార్టీకి సంబంధించి అని చెప్పేసి కూడా మావోయిస్టులు ఒక లేఖలు అయితే వెల్లడించారు. పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా సరే మావోయిస్టులకు సంబంధించిన కదలికలు కానీ మావోయిస్టులకి సంబంధించినటువంటి ఏదైనా ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇస్తే అందరూ కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి కూడా మావోయిస్టుల ఏరియా కమిటీ తోటి ఒక లేఖ అయితే విడుదల చేసినట్టు పరిస్థితి చెప్తున్నట్లుగా అటు గ్రామస్తులకు ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నట్లు మనకు కనిపిస్తుంది ఈ హత్య ద్వారా, ఆ లేఖ ద్వారా కూడా. అయితే దీనిపైన అక్కడ గ్రామస్తులు ఏ రకంగా స్పందిస్తున్నారు, వారు ఏమంటున్నారు ఈ సంఘటనకు సంబంధించి? అంటే కేశముడి గ్రామంలో ఇతను మాత్రం పోలీస్ ఇన్ఫార్మర్ గా ఉన్నారని చెప్పేసి కూడా ఇతను ఒక్కని మాత్రమే హత్య చేసినట్టు పరిస్థితి మనం చూడొచ్చు. వాస్తవానికి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ ప్రాంతం ఇదంతా కూడా దండకారైన ప్రాంతం అని చెప్పుకోవచ్చు. అక్కడ గ్రామాలు ఎక్కువ కూడా మావోయిస్టులకి సపోర్ట్ గా ఉండేవంటి గ్రామాలే ఎక్కువ ఉంటుంటాయి. ఆ గ్రామంలో కొంతమంది మాత్రమే మావోయిస్టులకి వ్యతిరేకంగా కాదు, పోలీసులకి వాళ్ళు చెప్పే మాటలకు కానీ వాళ్ళు ఏదైనా ఆశ చూపెడితే వాళ్ళకి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే కార్యక్రమం ఉంటుంది. దాంట్లోనే భాగంగానే ఆ భద్రు పోలీస్ ఇన్ఫార్మర్ గా మారారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే గ్రామస్తులు పూర్తి స్థాయిలో కూడా, ఎందుకంటే అందరి గ్రామస్తులను ఎవరు కూడా మావోయిస్టు టార్గెట్ చేయలేదు, కేవలం ఒక భద్రుని మాత్రమే హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కొంచెం భయం గుప్పిట్లయితే గ్రామం ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా పోలీసులకి సపోర్ట్ చేయలేని పరిస్థితి, మావోయిస్టులకు కూడా సపోర్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క మావోయిస్టులకు భోజనాలు పెట్టినా, మావోయిస్టులకు సపోర్ట్ చేసినా కానీ అక్కడ పోలీసులు కూడా ఏదైతే ఉందో పూర్తిగా కేసులు పెట్టడం, అంతేకాకుండా ఫేక్ ఎన్కౌంటర్ల ద్వారా కూడా ఎన్కౌంటర్లు చేస్తున్న పరిస్థితి కాబడుతుంది. ఇప్పుడు దాంతో పాటు మావోయిస్టులకి ఆ ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చామని చెప్పేసి కూడా మావోయిస్టులు కూడా కొంతమంది హత్య చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే గ్రామస్తులను చంపడం అనేది ఇప్పుడు ఎవరి వైపు ఉన్నా సరే, ఇటు మావోయిస్టుల వైపు ఉన్నా, అటు పోలీసుల వైపు ఉన్నా, వాళ్ళతో వీళ్ళకి థ్రెట్ ఉంటుంది, వీళ్ళతో వాళ్ళకి థ్రెట్ ఉన్న పరిస్థితి కాబట్టి ఒక విధంగా కొన్ని గ్రామాలు అయితే చాలా భయం గుప్పిట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దండకారైన ప్రాంతంలో అనేక గ్రామాలు ఉంటాయి. మామూలుగా చూసుకున్నట్టయితే 10-15 ఇండ్లు 20 ఇండ్ల లోపు మాత్రమే గ్రామాలు ఉంటాయి. పూర్తి స్థాయిలో అడవి ప్రాంతంలో అక్కడ నివాసం ఉండే పరిస్థితి కనపడుతుంది. వాళ్ళందరూ కూడా కొద్దిగా భయాందోళన అయితే గురవుతున్నారు. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు ఇది ఉన్న సిచ్యువేషన్ నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఎవరికి సపోర్ట్ చేయలేని పరిస్థితి కనపడుతోంది. కానీ పూర్తిగా కూడా ఏం తెలవనట్టుగా కానీ పూర్తిగా మావోయిస్టు దళాలకు సంబంధించిన కానీ ఏదైనా కదలికలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు కామన్ గా ఊర్లోకి వచ్చి అడుగుతా ఉంటారు. అడిగినప్పుడు
సమాచారం ఇచ్చిన వాళ్ళు ఎవరైనా పక్కన వాళ్ళు చెప్తే సమాచారం ఇచ్చినప్పుడు ఇట్లా వచ్చిపోయారు అని చెప్పేసి ఎవరైనా చెప్తే మాత్రం వాళ్ళని టార్గెట్ చేస్తూ హత్య చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. అయితే ఒక్కసారికి మాత్రం మావోయిస్టులు ఎక్కడ కూడా టార్గెట్ చేయరు. 2-3 ఇన్ఫర్మేషన్లు పోలీసులకు ఇచ్చిన తర్వాతనే వాళ్ళని టార్గెట్ చేసి హత్య చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. క్యాజువల్ గా ఎందుకంటే భయానికి చెప్పొచ్చు మన దళం వచ్చిపోయిందని చెప్పొచ్చు, కానీ అట్లా వరుసగా కూడా వచ్చిపోయారు, వాళ్ళు అటు తిరుగుతున్నారు ఇటు తిరుగుతున్నారని వరుసగా పోలీసులకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేసి హత్య చేస్తామని చెప్పేసి కూడా లేఖనైతే వెల్లడించినట్టు. మరోపక్క ఆ హత్యకు గురైన గ్రామస్తుడి వివరాలు ఏమైనా దొరికాయా? అండ్ అదే విధంగా పోలీసులు ఈ సంఘటనకు సంబంధించి రెస్పాండ్ అయ్యారా? సునీత, వాస్తవానికి పోలీసులు ఎవరు కూడా అక్కడికి రారు. ఎందుకంటే ఆ గ్రామం మొత్తం కూడా అడవి ప్రాంతంలో ఉంటాయి. పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కానీ లేదా ఇతను కానీ పోలీస్ క్యాంపుల వద్దకి ఆ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో బైరంగూడ పోలీస్ స్టేషన్ ఉంటుంది. బైరంగూడ పోలీస్ స్టేషన్ పోయి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, లేదా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. పోలీసులు ఎవరు కూడా వచ్చి అక్కడికి వచ్చి ఆ డెడ్ బాడీ తీసుకెళ్లే సాహసం కూడా చేయరు. ఎందుకంటే పూర్తి స్థలం అడవి ప్రాంతం. మావోయిస్టులు ఏదైనా మళ్ళీ ఒక టార్గెట్ చేసుకుంటూ వాళ్ళని అంటే కాల్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకు బ్లాస్టింగ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు మాత్రం అక్కడ చేరుకోలేదు. గ్రామస్తులు మాత్రం అక్కడ ఏదైతే ఉందో ఆ డెడ్ బాడీని అయితే తీసుకెళ్లిన పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి ఇతను పోలీసు ఇన్ఫార్మర్ గా చేస్తున్నారని చెప్పేది కూడా గ్రామస్తులు ఉన్న కొంతమంది మావోయిస్టు సానుభూతి పరులే చెప్తారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మావోయిస్టులు జరుగుతున్నట్టు వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో పక్క సమాచారంతో ఎవరైతే పోలీసులకి ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్నారో 1-2 ఇన్ఫర్మేషన్లు ఇస్తే పెద్దగా వాళ్ళు మావోయిస్టులు కూడా పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే భయానికి చెప్పారు అనుకుంటారు, కానీ పూర్తి స్థాయిలో కూడా దళాల కదలికలు, దళాలు ఎక్కడికెక్కడ వచ్చిపోతున్నాయి, దళాలు ఎక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది, ఎవరు ఎక్కువ దానికి సంబంధించి లీగల్ గా ఉన్న కమిటీలు ఎవరు ఎక్కువ ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు దాని మీద పూర్తి స్థాయి సమాచారాన్ని ఆ భద్రు ఇస్తున్నాడు అనే నెపంతోనే మావోయిస్టులు అయితే హత్య చేసినట్టుగా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా ఎవరైనా సరే భద్రువే కాదు, ఆ ప్రాంతంలో మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ప్రాంతం కానీ మావోయిస్టులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినా సరే వాళ్ళు ఖచ్చితంగా ప్రజా కోర్టులో శిక్షిస్తాం, ఖచ్చితంగా హత్యలు కూడా చేస్తామని చెప్పేసి కూడా నేరుగా మావోయిస్టు ఒక హెచ్చరిక అయితే జారీ చేసినట్టు పరిస్థితి మనకు చూసి వాస్తవానికి ఈ మధ్య కాలంలో అంటే దాదాపుగా ఈ ఏడాది అంటే 2025లో మాత్రం మొదటి హత్య అని చెప్పుకోవచ్చు. ఏదైతే పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పేసి హత్య చేసినట్టు పరిస్థితి కాబడుతుంది. పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులకు సంబంధించి ఒక ఉనికిని కోల్పోతున్న నేపథ్యంలో చుట్టూ కూడా బలగాలు మొత్తం మోహరించిన నేపథ్యంలో ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో పోలీసు ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా ఏదైతే ఉందో వాళ్ళని టార్గెట్ చేస్తే మావోయిస్టులతో ముందడుగు ఇస్తున్నట్టు పరిస్థితి